ఒక్కొక్క టికెట్ 250 అంటండి. మా ఇద్దరికి కలిపి 500 అయింది. మా ఆయనకి నాకు కలిపి. నేను అసలు సినిమాలే మానేశాను. ఎందుకంటే 100, 150 అయినాయనే మానేశా. కానీ 250 పెట్టి ఇప్పుడు టికెట్స్ కొన్నాను. 250 అయినా తగ్గేదేలే. ఎవరి సినిమా? మన అన్నయ్య కదా! చిన్నన్నయ్య సినిమా కదా! పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఆపడానికి చాలా ట్రై చేశారు. నేనెప్పుడు చిరంజీవి గారిది 150 సినిమా తర్వాత వకీల్ సాబ్ చూశాను. వకీల్ సాబ్ తర్వాత ఆంజనేయ స్వామి సినిమా చూశాను. బాబు మీకు నచ్చిద్ది అని అంటే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తున్నాను. ఈ సినిమాకి ఇంకో 2, 3 సార్లన్నా వెళ్తానండి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ అన్నకి ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది. ఇది ఆయనకి వెళ్తాయి అని నేను అన్ను, ఈ డబ్బులు వెళ్తాయి అని నేను అన్ను. నేను ఒక్కదాన్ని చూసినంత మాత్రాన ఇదే విద్య అని నేను అన్ను. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి 500 వస్తే 500 కూడా రానివ్వకుండా 50 మంది వెళ్ళి 50 రూపాయలు అంత రాబడి, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 50 రూపాయలు వచ్చే అంత చెయ్యాలి అని చూశారు. అసలు ఆపుదామనే చూశాడు. ఎవడరా మన్న ఆపేది? సో 500 వస్తాయి అని వాళ్ళు అంచనా వేస్తే 500 కాదండి, 5,000, 50,000 రావాలని నా కోరిక. పవన్ అన్నకి నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నా ఒక్కదాని వల్ల అవ్వదనుకోండి. నా వంతు ప్రయత్నంగా నేను వెళ్ళని సినిమాలకు కూడా టికెట్ కొని వెళ్తున్నాను. 500 అంటే నాకు చాలా ఎక్కువే, బట్ తప్పదు. మన అన్నయ్య కదా, మన అన్నయ్య కోసం తప్పదు. సినిమా ఎలా ఉందో ఏంటో నేను వచ్చి చెప్తాను. ఓకేనా? 6కి షో, కానీ సినిమా ఎలా ఉందన్నది ఇంకా మనం చెప్పవసరం లేదు. మోగిపోతుంది. అయినా నేను వచ్చాక ఎలా ఉంది ఏంటి చెప్తాను. ఓకే, బై బాయ్.